గట్టిగా వర్కౌట్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, లేకపోతే జిమ్కి వెళ్తున్నాం, అవసరమైతే ఇంకో గంట రేపు ఎక్కువ కష్టపడదాం అని చెప్పి విషం పుచ్చుకుంటామా అండి? ఓ బాటిల్ విషం తీసుకోగలుగుతామా? పొరపాటును కూడా తీసుకోం. కానీ అదే విషయాన్ని ఆ పాయిజన్ని ఇంకో రూపంలో తీసుకుంటున్నామండి. జంక్ ఫుడ్స్ కావచ్చు, ఆయిల్ ఫుడ్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, మందు కావచ్చు, సోడాస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగా విషం కాదు. కానీ విషంలో ఏదైతే లక్షణాలు ఉన్నాయో, విషంలో ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో అందులో 1% పోనీ 0.5% అయితే ఖచ్చితంగా ఉంటాయండి. కావాలంటే చెక్ చేసుకోండి. అందులో ఏ కెమికల్స్ ఉన్నాయి, తినకూడనివి ఏంటి, మన శరీరానికి ఎంత కీడు చేస్తాయి అనేది. సరే, విషయానికి వచ్చేస్తా డైరెక్ట్గా. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఒక్కోసారి టెంప్ట్ అయిపోతాం కదండి. రీసెంట్గా ఓ పార్టీకో ఫంక్షన్కో వెళ్ళాను. 3000 ప్లేట్, అక్కడ చాలా ఫేమస్ బఫే అన్నట్టు. 3000 కదా అని చెప్పి ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి జనరల్గా వెళ్ళినప్పుడు అన్నీ టేస్ట్ చూద్దాం అనుకుంటాం కదండి. తక్కువే తింటాం. అప్పటికీ కూడా నేను 70-80% మెయింటైన్ చేస్తా. అయినా కానీ అన్నీ అక్కడ ఏముంటాయో మీకు తెలుసు. ఆ రేంజ్లో పెట్టినప్పుడు మన వాళ్ళు ఎన్ని రకాలైన ఎన్ని ఫ్రైస్ దగ్గర నుంచి ఎన్ని ఉంటాయో తెలుసు కదా. తినేసానండి. వాస్తవమే చెప్తున్నాను, తప్పు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటేనే మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయమని నా ఉద్దేశం. తినేసాను. ఇంకా అప్పటి నుంచి మొదలైందండి. అంటే మోషన్స్ లేదు, వాంతులు లేవు, ఏమీ లేవండి. చాలా మత్తుగా, మగతగా, తిన్నది అరక్కపోతే ఎంత అనీజీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక పూట పోయిందండి. ఆ పూట కూడా పని చేయలేదు అంటానికి లేదు. పని చేసాం, పని బాగానే చేస్తున్నాం, కానీ ఫోకస్ లేదు. ఏదో డ్రౌజీగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది, మగతగా ఉంటుంది. అలాగనే 1-2 గంటలకు పోతుందంటే పోదు. సాయంత్రం దాకా ఉంటుంది, రాత్రి దాకా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త వామ్ టీనో లేకపోతే ఇంకొకటో తాగేసి గ్రీన్ టీనో తాగి ఆ పూటకి కడుపుకి పూర్తిగా రెస్ట్ ఇచ్చేస్తే హాయిగా నిద్రపోతే తెల్లవారికి సెట్ అవుతుంది. మనలో చాలామందిని చేస్తున్న పొరపాటు ఏంటి అంటే ఇదేనండి. మనం ఎక్కువ మందిని చేసే పొరపాటు ఇదే కదా, అవునా కదా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొంతమంది డైలీ చేస్తే, కొంతమంది వారానికి, కొంతమంది నెలకొకసారి ఇలాగా విషయాన్ని పంపిస్తున్నాము. అక్కడ ఏ విషయం లేకపోయినా ఆ తిండిలో మనలో ఉన్న విషయాన్ని అంటే మనలో ఉన్న సబ్జెక్ట్ కానీ, స్కిల్ని కానీ పాడు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన టైం పాడు చేసుకుంటున్నాం. దానికంటే ముఖ్యంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం అంటాను నేను. అవునా కదా చెప్పండి. మరి ఏం చేద్దామంటే ఏం లేదండి. మన ఒరిజినల్ జెన్యూన్ ఫుడ్ ఉంది కదా, ఆ 2 పుల్కాలు, ఆ జావో, మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్ కడుపుని హాయిగా ఉంచుద్ది, మనసుని తేలిగ్గా ఉంచుద్ది కదా, దానికి వెళ్ళిపోవడమే. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. లైవ్ ఎగ్జాంపుల్